ఇక్కడికి సౌమ్య సౌమ్య ప్లీజ్ కమ్. ఇదిగో విద్యానంద భారతి గారు, సౌమ్య ముఖం చూసి ఆమె ముఖ కవలికలు చూసి ఆమె జాతకం చెప్పగలుగుతారా? తప్పనిసరిగా చెప్తాను. చేతి స్పర్శతో చెప్పమంటారా, ముఖం చూసి చెప్పమంటారా? ఏది యాక్యురేట్గా చెప్పాలి? ఇది జ్యోతిష్యంగా ఏదైనా చెప్తాను, చాయిస్ మీదే. సరే, మీరు ఎలా చెప్పిన స్పర్శ చూసి వన్ వర్డ్ ఆన్సర్ చెప్తా. డిస్టర్బెన్స్ లైఫ్, ఎస్ ఆర్ నో. కన్ఫ్యూజన్ లైఫ్. డిస్టర్బెన్స్ ఎవరికైనా ఉంటుంది కదా. కన్ఫ్యూజన్ జీవితంలో ఎవరికైనా ఉంటుంది. అలా ఉండదు. ఎందుకనంటే మీరెవరో నాకు తెలియదు, మీ విధానాలు నాకు తెలియదు. మీరు నా పక్కన నిలబడ్డారు, నా గురించి చెప్పండి అన్నారు, ఎస్ ఆర్ నో చెప్పాలి. ఎస్ ఆర్ నో అలా కాదు. అంటే జ్యోతిష్యం వేరు. నేను మీకు 100 సార్లు చెప్తున్నా, జ్యోతిష్యం వేరు. మీరు చెబుతున్నటువంటి జ్యోతిష్యం, నేను డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని, టైం తీసుకుని, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని, జన్మ కుండలిని అయితే మీరు చెప్తారు 2 రోజులు నేర్చుకుంటే. అది కాదు జ్యోతిష్యం. నేను తీసుకున్న డిబేట్ ఏంటంటే ఓన్లీ జ్యోతిష్యం మీద అని మాత్రమే కాదు, నిజంగా ఒక వ్యక్తి గురించి, మనకి ఏమీ తెలియని వ్యక్తి గురించి కుండలు వేసో లేదంటే మంత్రం చెప్పించో సాధన చేసో ఒక వ్యక్తి గురించి ఏమైనా చెప్పగలుగుతామా? అంటే ఇదంతా అబద్ధమేనా? జ్యోతిష్యం కావచ్చు, లేదంటే చెప్పొచ్చు, గవ్వలు వేసి కావచ్చు. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పొచ్చు. ఎలాగన్నాడు అది చెప్పొచ్చు అండి. అంటే మీరు మాట్లాడే మాటలు ఈ విద్య ప్రకారం చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అది ఒకటి మేము తీసుకోలేకపోతున్నాం. ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటివి, సాధనతో కూడుకున్నటువంటివి, చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఇవి. ఎందుకనంటే మేము సాధన చేయటానికి ఎంతో అహర్నిశలో కష్టపడి అందుకనే మీకు చెప్పచ్చు 100 శాతం చెప్పచ్చు. మీ జాతకం చెప్పండి. ఓకే, నిత్య విద్యానంద భారతి గారు, నిన్న మీరు ఒక ఆలయాన్ని దర్శించారు. ఎక్కడికి వెళ్ళలేదు నేను. ఆలయం దారిలో కూడా ఆలయం దర్శించారు. మీరు అబద్ధం చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. చెప్పండి, సన్యాసి ధర్మంలో ఉన్నాను నేను. మీరు ఆలయాన్ని దర్శించలేదు. దారిలో వచ్చేటప్పుడు కూడా మీరు ఉన్న ఆలయాన్ని చూసి దర్శించలేదా? ఎక్కడ దర్శించలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. 100% చెప్తా. నిన్న మీరు ఆలయాన్ని దర్శించలేదు. ఈ రోజు ఉదయం మీరు పూజ చేయలేదు. అది కంపల్సరీ చేస్తాం. పూజ చేశారా లేదా? రెగ్యులర్గా చేస్తాం. మరి ఓకే, రెగ్యులర్గా చేశారు. ఒక సందర్భంలో ఇది జరుగుతుందా లేదా అని మీరు ఒక విషయం గురించి అనుకున్నారు, తర్వాత అది జరిగింది అని మీరు ఆనందించారు, ఇంకో విషయం జరగలేదని బాధపడ్డారు, అవునా కదా? కాదండి, ఆనందించిన మాట వాస్తవం కాదా? అది కూడా లేదు. జరగలేదని అనుకునేది వాస్తవం కాదా? అది లేదు. నేను దేవుడు కష్టాలు ఇచ్చినా ఏమిచ్చినా నేను మామూలుగానే స్వీకరిస్తాను. నేను ఏమంటాం, అత్యంత ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తిని అని మీరు అనుకుంటున్నారు, అవునా కదా? అలా ఎప్పుడు